చెప్పినట్టు హాస్యాస్పదమైనటువంటి లీగల్ టీం అనేది ప్రతి ఒక్క సీఎం స్థాయి వ్యక్తులకైనా, ఎమ్మెల్యే వ్యక్తులకైనా, కార్పొరేటర్కైనా, ఎవరికైనా ఆ లీగల్ టీం అనేది ఉంటుంది. మీరు ఆలోచించినట్టు ఆ లీగల్ టీం ఆలోచించలేదంటారా, లేకపోతే కావాలని ఇదంతా చేస్తున్నారంటారా? సార్ అగైన్ కమింగ్ టు ద సేమ్ పాయింట్, ఎంత లీగల్ టీం అయినా దెర్ ఇస్ ఎ బాస్, రైట్? మై ప్రొఫెషనల్ ఎథిక్స్ ఈజ్ నా క్లయింట్, బాస్ అంటే క్లయింట్, క్లయింట్ని కాపాడడం, రైట్? ఐ డోంట్ హ్యావ్ రైట్ టు డిసైడ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. నేను బ్లైండ్గా, నేను న్యాయవాదిని కాబట్టి నా క్లయింట్ ఇది చెప్పాడు, అతన్ని డిఫెండ్ చేయడం నా బాధ్యత. ఇక్కడ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ, దే ఆర్ ది ఎంప్లాయీస్ ఆఫ్ ది గవర్నమెంట్, రైట్? దే వర్క్ ఫర్ ది గవర్నమెంట్. అదే అర్థం కట్టు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2-3 మినిట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన రివర్స్ ఇన్వెస్టిగేషన్ అనేది, ఇదే కనుక సినిమాగా తీసి మీరు ఓటీటీలో రిలీజ్ చేస్తే, ఇలా రివర్స్ ఇంజనీరింగ్ చేసి అప్పుడు 2017లో ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని పట్టుకొని అక్కడి నుంచి రియల్ అక్యూజ్డ్ వరకు ఒక హీరో రీచ్ అయితే 100 days మూవీ అది. ఎగ్జాక్ట్లీ. రియల్ లైఫ్లో చేయడానికి ఏంటి సార్ ప్రాబ్లం? పబ్లిక్ అసలు పోలీస్ స్టేషన్ పోతారా? కొన్ని నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓట్లు అడగడానికి పోగలుగుతారా? సార్ వాళ్ళ చేతిలో ఉన్నదే కదా సార్. పాప తల్లి అడిగేది, అయ్యా నువ్వు ఉప ముఖ్యమంత్రి, నీ చేతిలో ఉన్నదే కదా, నువ్వు చెయ్యని అడుగుతుంది. ఆమె గుజరాత్దో లేదంటే మణిపూర్లో జరిగిన అఫెన్స్ గురించి ఆమె మాట్లాడట్లా. అప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ 2017, విడిపోయిన ఆంధ్రప్రదేశ్, అప్పుడు అదే టీడీపీ, ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్, సేమ్ స్టేట్, సేమ్ సీఎం, ఏది మారలేదు కదా. అప్పుడు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఇప్పుడు సర్వింగ్ చేస్తూనే ఉంటారు. ఏది మారినప్పుడు, చేయగలిగే స్థాయిలో ఉన్నప్పుడు, ఎలక్షన్స్ ముందు చాలా వీరోచితంగా స్టేజ్ పైన చాలా గంభీరంగా మాట్లాడిన వ్యక్తులు చిన్న విషయంలో ఎవిడెన్స్ ట్యాంపర్ అయిపోయినాయి అంటే అక్కడే మీకు హింట్ ఉంది సార్. ఎవిడెన్స్ ట్యాంపర్ అయ్యింది, ఎస్, ఎవిడెన్స్ ఎవరి కస్టడీలో ఉంది, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తే నిజాలు రావా సార్ బయటికి? వస్తాయి కదా, వస్తాయి రావా? జనరల్గా మాట్లాడుకుంటాం, ఈజీగా వస్తాయి కదా, చాలా సింపుల్. మరి ఇంత అప్లికబిలిటీ ఆఫ్ మైండ్, ఇంత చిన్న ఇష్యూ చేయకుండా అంత సింపుల్గా ఎవిడెన్సెస్ ఆల్రెడీ ట్యాంపర్ అయిపోయినాయి అని అన్నా. ఈ పవన్ కళ్యాణ్ ప్రెషర్ పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు 2022లో Feb 27 సిబిఐ కేసు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ సిబిఐ కూడా మాకు రిసోర్సెస్ ఇవ్వలేవని చెప్పేసి దే ఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్. సో అంటే లోకల్ పోలీస్ని అప్రోచ్ అయితే లోకల్ పోలీస్ మీద ప్రెషర్ పడుతుందని, పవన్ కళ్యాణ్ నుంచి ప్రెషర్ పెరిగింది 2022లో అని, అది పబ్లిక్లో పెద్ద టాపిక్ అవుతుందని అప్పుడున్న ముఖ్యమంత్రి గారు సిబిఐని రిప్లై చేశాడు, ఈ కేసులో ఇన్వాల్వ్ చేశాడు, రైట్? ఈ కేసులో ఇన్వాల్వ్ చేసిన తర్వాత దీని మీద ముందుకు వెళ్ళలేక అక్యూజ్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేశారు సార్. ఎగ్జాక్ట్లీ, క్లియర్గా కనిపిస్తుంది అదే కదా, హూఎవర్ ఇట్ ఈస్, క్లియర్ ఫ్యాక్ట్. ఎందుకు అంటున్నానంటే ఈ ముగ్గురు చెయ్యకపోతే ఎవరో ఒకళ్ళు చేశారుగా, ఆ ఎవడో ఒకటి కనుక్కోవటానికి ఇప్పటికి 8 years అయింది. సో ఏ సొసైటీలో బతుకుతున్నాం, ఏ సొసైటీని రన్ చేయడానికి మనం ట్యాక్సులు కడుతున్నాం? యాక్యురేట్ ఎవిడెన్సెస్ తీసుకుని కోర్టుకు వచ్చి ఉంటే ఈ పాటికి వాళ్ళకి లైఫ్ ఇంప్రూవ్మెంట్ పడిపోయేది కోర్టులో, తెలుసా? ఇలా పడుతున్న కేసెస్ చాలా ఉన్నాయి. చైల్డ్ మీద జరిగే అఫెన్సెస్కి లైఫ్ ఇంప్రూవ్మెంట్, కొంతమందికి ఉరిశిక్ష చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. నేను ఎప్పుడో 1980 గురించి మాట్లాడలే, ఇయర్ 2025లో పడినాయి, 2024లో పడినాయి, 20 years ఇంప్రూవ్మెంట్ పడిన కేసెస్ ఉన్నాయి. అక్కడ ప్రాపర్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ జరిగినాయి, కన్విక్షన్ పడినాయి. వాళ్ళు మళ్ళీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే బై క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చిన కేసెస్ ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఇక్కడ నుంచి హైకోర్టుకి అప్పీల్ పెట్టుకుని, సుప్రీంకోర్టుకి పెట్టుకుని, ప్రెసిడెంట్కి పెట్టుకుని ఈ హైరార్కీ అంతా ఫాలో అవుతారు క్షమాభిక్ష కోసం. బట్ కన్విక్షన్ అయితే పడిపోయింది. ఈ 3 ఫెయిల్ అయితే ఖచ్చితంగా అతను ఉరితీసి చంపేస్తుంది కోర్టు. అంత పవర్ఫుల్ జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది. గవర్నమెంట్ ఫంక్షన్ చేయాలి కదా సార్. ఈ ముగ్గురు కాకపోతే ఎవడో ఒకడు చంపాడు, రైట్? సిమెంట్ రైసెస్ దొరకడం నిజం, ఆ అమ్మాయి చనిపోవడం నిజం, ఆ ఒక్కడు ఎక్కడ, ఎవరు కాపాడుతున్నారు? ఎవిడెన్స్ ట్యాంపర్ అయిందంటేనే మీకు క్లియర్గా అక్కడ ఎవిడెన్స్ దొరికినట్టు. ఈ డైమెన్షన్లో ఆలోచిస్తే రాష్ట్రం బాగుపడుతుంది. ఈ కేసు కూడా ఈజీగా క్లోజ్ అయిపోతుంది. ఎస్. సో వెంకట్ గారు చెప్పండి, ఇప్పుడు దీని వెనక ఏదైతే సుగాలి ప్రీసి కేసు ఉందో దీని వెనక రాజకీయ కోణం ఉందనేది కూడా కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి, ప్రజల్లో అభిప్రాయపడుతున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అండ్ ఇంకో ప్రశ్న ఏంటంటే, ఆడపిల్లలు ఉండవలసినటువంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో హాస్టల్స్లో సెక్యూరిటీ అనేది ఎలా ఉండాలి, దాని గురించి ఏమైనా మీ అభిప్రాయం చెప్పండి సార్. ఫస్ట్ క్వశ్చన్,
దీంట్లో ఏమన్నా పొలిటికల్ డైమెన్షన్ ఉందా అని. ఎస్. ఒకప్పుడు పాలకపక్షంలో ఉన్న వాళ్ళకి దీన్ని కామప్ చేసుకోవడం అవసరం. అప్పుడు కంపెన్సేషన్ అది ఇచ్చారు. అంటే ఈ స్టేట్మెంట్స్ అన్ని నేను ఒక అడ్వకేట్ స్టేటస్లో ఉండి ఇవ్వట్లేదండి, అది సివిలియన్గా చెప్తున్నాను ఓన్లీ ఈ ఒక్క క్వశ్చన్కి. ఓకే. రెండోది, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అపోనెంట్స్ రూలింగ్లోకి వచ్చారు కాబట్టి మళ్ళీ ఇది తెర మీదకి తీసుకొచ్చి పెద్ద ఇష్యూ చేస్తున్నారనే ప్రిజంప్షన్కి అయితే రావచ్చు. పొలిటికల్ డైమెన్షన్ కాదు కానీ పొలిటికల్ ఫ్లేవర్ ఇస్తున్నారా అని అనొచ్చు. రైట్. అంటే అపోజిషన్ వాళ్ళు దీన్ని హైలైట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ అంతే కదా. ఈ పవన్ అంటే కళ్యాణ్ అప్పుడున్నటువంటి అపోజిషన్ ఇప్పుడు అధికారంలో ఉంది కదా, అప్పుడున్నటువంటి అపోజిషన్ దీన్ని హైలైట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే హైలైట్ చేసిన వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. బట్ ఇదే ఇష్యూలో చాలా అగ్రెసివ్గా ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్కి చాలా అగ్రెసివ్గా ముందుకెళ్ళారు. సో ఇప్పుడు అతన్ని టార్గెట్ చేయాలి అంటే అతను ఏ టాపిక్ని అయితే చూస్ చేసుకున్నారో దాన్నే అతనికే ఆపోజిట్గా వాడుతున్నారని అనుకోవచ్చు. యాక్చువల్గా పొలిటికల్ గ్లాసెస్ పెట్టుకొని చూస్తే మీకు అదే ఫ్లేవర్ కనిపిస్తుంది. పొలిటికల్ గ్లాసెస్ తీసి చూస్తే మనకు అది కేసు కోర్టులా కనిపిస్తుంది. వేరే పొలిటికల్ గ్లాస్ మీకు ఆటంటే కనిపిస్తుంది. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఏ పాయింట్స్ అయితే అగ్రెసివ్గా వెళ్ళారో ఇప్పుడు వాళ్ళనే పవన్ కళ్యాణ్ని ప్రశ్నించేలా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, నేను పదవిలోకి వచ్చిన తర్వాత నేను తప్పు చేస్తే నా కాలర్ పట్టుకుని అడిగే స్థాయిలో ఒక ఓటర్ ఉండాలి అని చాలా గర్వంగా చెప్పారు ఆయన. ఇప్పుడు అదే ప్రశ్నలు స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడండి మీరు నవ్వొస్తుంది కొన్ని మాటలు వింటే. కలవడానికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చేదానికి అదే ఓటర్ని అలౌ చేయరు, సెక్యూరిటీ అని చెప్పి దొబ్బేస్తారు. కాలర్ పట్టుకుని అడిగేంత స్థాయి ఉందంటారు ఒక ఓటర్కి. సార్, హీ ఈజ్ ఏ మూవీ ఆర్టిస్ట్, రైట్? అతను ఆర్టింట్లో చెప్తేనే పబ్లిక్కి నచ్చుతుంది, అంత అగ్రెసివ్గా చెప్తేనే పబ్లిక్కి నచ్చుతుంది, రైట్? సో అతను మెయింటైన్ చేస్తారు. మార్పు కోసం ఆయన వచ్చాను, నేను ప్రశ్నిస్తాను, నిలదీస్తాను అన్నారు. ఆయన డిపార్ట్మెంట్ పరంగా ఆయనకి ఇచ్చిన శాఖ పరంగా ఆయన చేస్తూ ఉండుండొచ్చు కానీ బట్ ఆయన నాకు రెవెన్యూ ప్రాబ్లమ్సే సాల్వ్ చేస్తాను, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్సే సాల్వ్ చేస్తాను, నన్ను గెలిపించండి అని అడగలేదు. నన్ను గెలిపిస్తే అందరికీ న్యాయం చేస్తాను అన్నాడు. ఆ అందరిలో ఈ అమ్మాయి కూడా ఉంది. సో ఇతనే ఆ టాపిక్ చూజ్ చేసుకున్నాడు ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు అదే టాపిక్ అతన్ని ప్రశ్నిస్తుంది, నాకేం న్యాయం చేస్తావు అని. అతను ఏం చెప్తున్నారు, ఎవిడెన్సెస్ ట్యాంపర్ అయిపోయినాయి అని చెప్తున్నారు. సో ఎవిడెన్సెస్ ట్యాంపర్ అయిపోయింది అన్న విషయం 2024 జూన్కి ముందు తెలియదండి. తెలియదే, లేకపోతే తెలుసుకునే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ దగ్గర లేదా? తెలిసి ఉంటుందిగా. స్టేటస్ ఆఫ్ ది కేసు తెలుసుకోవడం చాలా ఈజీ, బికాజ్ మీరు అన్నట్టే ప్రతి ఒక్కరి దగ్గర లీగల్ టీం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కదా. మరి ఎలక్షన్స్ ముందు తెలీదా సార్? జస్ట్ 1 year బిఫోర్ తెలీదా ఈ కేసులో ఎవిడెన్సెస్ ఉన్నాయో, ట్యాంపర్ అయినాయో అని? మరి ఆ టైంలో కూడా డిపెండ్ అవ్వాలి అంటే ఇవే ట్యాంపర్ అయిన ఎవిడెన్సెస్ కదా. మాకు అధికారం ఇస్తే ఇదే కేసులో న్యాయం చేస్తామని అప్పుడు ఎలా అన్నారు? లాజికల్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ, రైట్? ఎవిడెన్సెస్ ఇప్పుడు కాదు కలెక్ట్ చేసింది, 2017-18 క్యాంపెయినింగ్ 2022-23 జరిగింది కదా. ప్రతిపక్షాన్ని ఎండగట్టడానికి ఈ కేసుని ఒక ఆయుధంగా వాడుకున్నారు. కానీ అప్పుడు కూడా అదే ట్యాంపర్కి గురైన ఎవిడెన్సెస్ కదా. మరి ఇప్పుడు ఎవిడెన్సెస్ మారినప్పుడు అదే ట్యాంపర్ అయిన ఎవిడెన్స్లు పట్టుకొని న్యాయం చేస్తామని వీళ్ళు ఎట్లా క్యాంపెయినింగ్ వచ్చారు? రైట్? పాలిటిక్స్కి ఏంటంటే ఇంకా ఏది దానికి అనర్హత అనేది లేదనమాట. ఏ టాపిక్నన్నా తీసుకొని ఎట్లా అన్నా ఓట్ల కోసం అగ్రెసివ్గా వెళ్ళిపోతాం. అది చెప్పండి. ఇప్పుడు ఇందాక అడిగినటువంటి ప్రశ్న, ఆడపిల్లలు ఉండేటువంటి హాస్టల్స్లో సెక్యూరిటీ అనేది ఎలా ఉండాలి, ఫెసిలిటీస్ అనేది ఎలా ఉండాలి? సార్, వెన్ కమింగ్ టు ఉమెన్ హాస్టల్స్ ఎస్పెషల్లీ దే మే బీ చైల్డ్, అవి గురుకులాలు అవ్వచ్చు, మన మైనారిటీస్కి సంబంధించి గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేసే స్టేయింగ్ హోమ్స్ అవి ఉండొచ్చు, లేదు ప్రైవేట్ హాస్టల్స్ అవి ఉండొచ్చు, అమీర్పేటలో కానీ లేకపోతే మాదాపూర్లో కానీ. ఎక్కడ ఉన్నా హాస్టల్స్ అనే దానికి స్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఉండాలండి. బిల్డింగ్ మొత్తం సీసీటీవీస్ ఉండాలి, అండ్ మెయిన్ రోడ్డు మీద ఉన్న సీసీటీవీ కూడా స్ట్రిక్ట్ సర్వేలెన్స్లో ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చినా వెళ్ళినా నా ఇమేజ్ ఆ సీసీటీవీలో పడుతుందన్న భయం ఉంటే ఇట్లాంటి క్రైమ్ రేట్స్ చాలా తగ్గిపోతాయి. ఎస్, అంటే ఇప్పుడు మీరు అన్నటువంటి దాన్ని తీసుకుంటే మనము అక్కడ సీసీ కెమెరాస్ లేవా, లేకపోతే ఆ కేసు జరిగే టైంలో అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఎవరు, సెక్యూరిటీ ఎవరు, మరి ఇంత జరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరగలేదా, జరిగినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదంటారా? డిప్యూటీ సీఎం గారు ఎవిడెన్సెస్ ట్యాంపర్ జరిగినాయి అన్నారు. మీరు చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఎవిడెన్సెస్ కింద కౌంట్ అవుతాయి.
మీరు చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఎవిడెన్సెస్ కింద కౌంట్ అవుతాయి. ఆ టైంలో అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో లేదో ప్రత్యక్షంగా అయితే నేను చూడలేదండి. బట్ ఒక మాటతో ఎవిడెన్సెస్ అన్ని ట్యాంపర్ చేయబడి అని అంటే ఆ ఎవిడెన్సెస్లో ఇది కూడా ఉండుండొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఎవిడెన్సెస్ ఉన్నాయని మీరు అంటున్నారు. ఎవిడెన్సెస్ ట్యాంపర్ అయ్యే దాంట్లో సీసీ కెమెరాలు ఈవెన్ మీరు అన్నట్టు వార్డెన్కి సంబంధించినటువంటివి కానీ లేకపోతే సెక్యూరిటీకి సంబంధించినటువంటివి కానీ మనకు క్లియర్ కట్గా అక్కడ కనిపిస్తుంది. ఎవరెవరిని మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ కేసు పురోగతికి అంటే ఈ కేసును ఛేదించగలం అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. మరి వాళ్ళందరినీ వదిలేశారా లేకపోతే ఈ కేసు వెనుక వాళ్ళందరూ ఉన్నారంటారా ఏంటి? అసలు అర్థం కాని ప్రశ్న ఇది. సరే, అక్యూజ్డ్ ఎవడో కానీ కంటికి కనిపించే దేవుళ్ళలాగా అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నాడు ఆయన. ఓకే, కంటికి కనిపించిన దేవుళ్ళలాగా 100% ఇన్ఫ్లుయెన్స్ చేసేసుకున్నాడు ఆల్రెడీ. సార్, ద మోర్ ది కేస్ గెట్స్ ఓల్డర్, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ అనేది చాలా టఫ్ అయిపోతుంది. అండ్ ఫ్యూ కేసెస్ ఏవైతే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మీద డిపెండ్ అవుతాయో వాటికి ప్రాపర్గా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా 65B సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. డేటా సీసీటీవీ నుంచి హార్డ్ డిస్క్కి కాపీ అయింది, హార్డ్ డిస్క్ నుంచి పెన్ డ్రైవ్కి వచ్చింది. సో దానికి హ్యాష్ వాల్యూస్ అన్ని కొన్ని ఉంటాయి. ఎక్కడ కూడా హ్యాష్ వాల్యూస్ మారకుండా ఉండాలి. ఈవెన్ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్లో కూడా హ్యాష్ వాల్యూ మారిపోతే దాన్ని ఎవిడెన్స్ కింద కోర్టు కన్సిడర్ చేయదు. సో ఎక్కడన్నా మేనేజ్ చేసుకోగలిగే కెపాసిటీ ఆ అక్యూజ్డ్కి ఉందని నేను అనుకుంటున్నాను. ఎస్, మరో కాలర్ అయితే ఉన్నారు సార్, లింగంపల్లి నుంచి మొహిద్దీన్ గారు నమస్కారం అండి. మొహిద్దీన్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సరే, సమస్య సార్ నాది ఆల్రెడీ ల్యాండ్ వచ్చేసి మాది గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ల్యాండ్ సార్ అది. హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ పట్టా ల్యాండ్ సార్ అది. అయితే దాని పేరు మీద అయితే పట్టా ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే 2 BH చేసి ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు ఉంది సార్. ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు ఉంది. ఆ పేరు వచ్చిన తర్వాత మా మెసేజ్ చనిపోయింది సార్. చనిపోయిన తర్వాత 3 years అవుతుంది. ఇప్పటివరకు 3 years అవుతుంది. నేను ఇంతవరకు కూడా కంప్లైంట్ చేశాను. ఆడియో కలెక్టర్కి అందరు చేశాను సార్. నేను యాక్చువల్ లీగల్ మొత్తం సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ మొత్తం ఇంక్లూడ్ చేశాను. నాకు ఇంతవరకు అది ఇవ్వలేదు సార్. దానికి ఏం చేయాలి సార్? ఎంఆర్ఓకి పెట్టిన, ఆడియోకి ఇచ్చిన, కలెక్టర్కి ఇచ్చిన, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చిన, అందరికి ఇచ్చినా సార్. నేను ఇంతవరకు నాకు ఏం యాక్షన్ తీసుకోలేదు సార్ వాళ్ళు. ఓకే, మీకు ఈ ల్యాండ్ అలాట్ ఎన్ని ఇయర్స్ అయిందండి? ల్యాండ్ సార్ అది 2010 సార్. 2010. మీరు ఆర్డీఓకి కలెక్టర్ ఆఫీస్లోని లెటర్ ఇచ్చి ఎన్ని డేస్ అయింది? ఆడియో మా కలెక్టర్కి మన సీఎం గారికి ఇచ్చేసి డిసెంబర్ గవర్నమెంట్ వచ్చిన డిసెంబర్ 8 వచ్చింది సార్. 8వ రోజు ఇచ్చిన. ఇంతవరకు నాకు యాక్షన్ లేదు. తర్వాత కలెక్టర్ గారికి ఇచ్చేసి సెకండ్ తర్వాత మినిస్టర్కి ఇచ్చిన సార్. హౌసింగ్ మినిస్టర్ సార్ మొయినుద్దీన్ గారు 7 months అవుతుంది. మొయినుద్దీన్ గారు కలెక్టర్ గారికి ఇచ్చి కూడా 2 times ఇచ్చిన 2 months అవుతుంది. ఆర్డీఓ గారికి ఇచ్చి కూడా 2 months అవుతుంది సార్. ఎంఆర్ఓ కూడా ఇచ్చేసి 2 months అవుతుంది. ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఇచ్చి మీరు 2 months అయింది, అవునా? అవును సార్. ఒక్కసారి మళ్ళీ వెళ్ళి మీరు వాళ్ళకి రిమైండ్ చేయండి. సార్ నేను ఇచ్చి 2 months అయింది, దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని ఒకసారి రిమైండ్ చేయండి. మీరు ఇదివరకు ఇచ్చిన కాపీస్ ఉంటాయి కదా, దానిపైన మీ ఇన్వార్డ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ మీరు ఇచ్చిన అప్లికేషన్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరు స్ట్రైట్ అవే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోండి. రిట్ పిటిషన్ ఫైల్ చేసి డైరెక్షన్స్ తీసుకోవచ్చు కన్సర్న్ కలెక్టర్ ఆఫీస్లో, నేను ఈ అప్లికేషన్ ఇచ్చాను, దీనిపైన యాక్షన్ తీసుకోవట్లేదు అని. ఓకే సరే, అంటే ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది సార్. నేను ఇచ్చి కూడా ప్రజావాణిలో కూడా ఇచ్చిన 2 years అవుతుంది సార్. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, డిసెంబర్ 7 గవర్నమెంట్ వచ్చింది. మోయినుద్దీన్ గారు ఒక విషయం, మీ పేర్లు కానీ మీ టైటిల్స్ కానీ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మినిస్టర్కి, ఎమ్మెల్యేలకి వాళ్ళకేం సంబంధం ఉండదండి. వాళ్ళు జస్ట్ ఫార్వర్డ్ చేయడం వరకే. ఓకే, కలెక్టర్ ఆఫీస్లోని, ఆర్డీఓ ఆఫీస్లోని, ఎంఆర్ఓ ఆఫీస్లోని మీ టైటిల్, మీ నేమ్స్ చేంజ్ అవ్వాల్సి ఉంటాయి. సో మీరు ఇట్ ఈస్ వెరీ బెటర్ వాళ్ళని ఒకసారి మళ్ళీ మీట్ అవ్వండి.
సార్ ఇచ్చి 60 days పైన అయింది, ఇప్పటి వరకు నాకేం కాల్ రాలేదు కలెక్టర్ ఆఫీస్ నుంచి అని. అది చేసిన తర్వాత కూడా మీకు ఎటువంటి రెస్పాన్స్ ప్రాపర్గా లేకపోతే మీరు హైకోర్టు నుంచి డైరెక్షన్స్ తీసుకోవచ్చండి. కన్సర్న్ కలెక్టర్కి సో డేట్లో నేను అర్జీ పెట్టుకున్నాను, సో అర్జీ పెట్టుకుంటే నాకు ఇప్పటివరకు ఏమీ లేదు, దాని మీద ఏ పురోగతి లేదు, సో లీగల్గా నేను ఎంటైటిల్డ్ని అని చెప్పి మీరు హైకోర్టుకి అప్రోచ్ అయితే హైకోర్టు నుంచి మీరు డైరెక్షన్స్ తీసుకోవచ్చండి. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మొయినుద్దీన్ గారు. ఓకే.